హలో శిక్ష అన్న, మనం రీసెంట్గా సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం కదా, దాన్ని చూసుకోవడానికి మనకు మంచి వర్కర్ కావాలన్నా. ఏమైనా ఉంటే కాస్త చూస్తావా? సార్, పక్క సందులో బెల్లం నాయుడు ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడిని సార్ నేను. మీరు కొత్తగా షాప్ పెడుతున్నారని విన్నాను. దాంట్లో ఏమన్నా పని ఉంటే ఇస్తారేమో అని. ఇంట్లో తినడానికి కూడా చాలా కష్టంగా ఉంది సార్. ఈ జాబ్ ప్లీజ్ ఎలాగైనా నాకు ఇవ్వండి. మీరెవ్వరన్నది నాకు ఇంపార్టెంట్ కాదు, నాకు మీ క్యారెక్టరే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు సార్. సరే. హాయ్ సతీష్. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం లేదురా, రీసెంట్గా మా చెల్లి పెళ్లి ఫిక్స్ అయింది. సో ఫ్యాన్సీ ఐటమ్స్ కావాలనే వచ్చా. అవునా, సరే అక్క. అన్న, నాకు బయట కొద్ది వర్క్ ఉంది, నేను వెళ్ళొస్తాను. అక్కకి ఏమేమి ఐటమ్స్ కావాలో అన్నీ ఇచ్చేసేయండి, డబ్బులు మాత్రం తీసుకోవద్దు, సరేనా? సరే సార్. వాడు అలానే అంటాడు, వీటన్నిటికీ డబ్బులు తీసుకో. ఓనర్ చూస్తే తీసుకోవద్దన్నాడు, ఈమె చూస్తే డబ్బులు ఇస్తుంది. అయినా ఓనర్ చెప్పుకోకుండా తీసుకుందాం, సాయంత్రం మందు కన్నా పనికొస్తాయి. సరే మేడం. సరే, వెళ్ళొస్తాను. అక్కకి అన్ని ఐటమ్స్ ఇచ్చేసారన్నా? అన్ని ఐటమ్స్ ఇచ్చాను సార్. ఆమె డబ్బులు ఏమన్నా ఇచ్చిందా? మీరేం తీసుకోలేదు కదా? లేదు సార్, ఆమె ఇస్తాననింది, నేనే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. నిజంగానా అన్న? అవును సార్, దేవుని మీద ఒట్టు. అక్క, ఏంటి అలా చూస్తున్నావు? ఆమె నా సొంత అక్కే. ఇంట్లో నష్టాలు తినడానికి చాలా కష్టంగా ఉందని చెప్పావు. ఇప్పుడు జాబ్ ఇచ్చేదానికి డబ్బు మీద ఆశ కలిగిందా? నువ్వు నీ కుటుంబం కోసమే కష్టపడాలి అనుకుంటే ఇలా తప్పు చేసేవాడివి కాదు. కానీ మీరు ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే వచ్చారు, అందుకే ఇలాంటి పని చేశారు. మీలాంటి వాళ్ళకి మా దగ్గర పని లేదు, ఇంకా మీరు బయలుదేరచ్చు.